యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తూ ఉన్నాడని దూతలు చెప్పారు. దూతలు ఆ గొల్లలు ఏం చేశారంటే ఫస్ట్ భయపడ్డారు, కానీ తర్వాత ఆ మహా సంతోషకరమైనటువంటిది ఏదో చూడాలని డ్యాన్స్ వేస్తూ గంతులు వేస్తూ భుజాల మీద కర్ర పెట్టుకుంటూ వారు మందను వదిలేశారు. అన్నీ మరిచిపోయి పరిగెత్తుకొని ఎవరి దగ్గరికి వచ్చారంటే లోకరక్షకుని చూడ్డానికి వచ్చారు. మర్చిపోకూడదు, ప్రతి దానిలో మనకు బాధ్యత ఇవ్వబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వారు గొల్లలు కొంతమంది, ఆ కొంతమంది లోకరక్షణ దగ్గరికి నడిపింపబడి అనేకులకు చాటింపు వేశారు. లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, జనులందరికీ మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము అని ప్రజలందరికీ చాటింపు వేసి మరీ చెప్పారు. అయితే ఈనాడు మన యందు క్రీస్తు ఉన్నాడు. మన యందున్న క్రీస్తు అభిషక్తుడైనటువంటి ఆయన ఉన్నాడు. మనము వెళ్ళి ఎంతమందికి మనము క్రీస్తు యుద్ధకు తీసుకొని వస్తూ ఉన్నాము. ఇది మనకు ప్రాధాన్యంగా మరీ మరీ జ్ఞాపకం చేయబడుతూ ఒక కమిషన్ లాగా, ఒక మిషన్ లాగా మనకిస్తున్నటువంటిది ఏంటి అంటే పరిశుద్ధాత్మని ద్వారా నీలో ఉన్న అభిషక్తుని నీవు ఎంతమందికి పరిచయం చేస్తున్నావు, ఎంతమందిని లోకరక్షకుని యొద్దకు నువ్వు తీసుకొని వస్తున్నావు. ఎందుకంటే నీలో ఉన్న అభిషక్తుడు ఎంత తీవ్రతగా ఉన్నాడంటే నీవు వెళ్ళి ఎవరిని కలిసినా సరే ఆయన వారిని కమ్మేస్తూ ఉన్నాడు. నీవు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఆ ప్రాంతం అంతటినీ ఆయన మహిమతో, ఆ మహోన్నతమైన శక్తితో ఆయన నింపుతూ ఉన్నాడు. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆ గ్రహింపుతో నువ్వు లేచి నిలిచి గ్రీట్ చేయి, పిల్లల్ని, మనుషులను గ్రీట్ చేయి, ఫ్యామిలీస్ని గ్రీట్ చేయి, ప్రాంతాలకు వెళ్ళు. నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఈ గ్రహింపుతో నువ్వు అడుగుపెట్టు. నిశ్చయముగా పరలోకపు ఆ యొక్క సైన్య సమూహం అక్కడ కమ్ముకుంటుంది. నీ నోరు వెప్పు, వారిలో ఉన్నటువంటి ప్రతి కట్లని విర్రగొట్టబడి వారు రక్షకుని చూడడానికి గంతులు వేస్తూ ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధిస్తారు. హల్లెలూయా.